సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా గ్యాస్ నొప్పి, గుండె నొప్పి రెండిటికి తేడా ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అంకిత్ అగర్వాల్ ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ కోసమే, అది గ్యాస్ నొప్ప, గుండె నొప్ప ఏదో తెలుసుకోవాలి, ఇంటి దగ్గర తెలుసుకోవాలని కాదు, జస్ట్ అవేర్నెస్ కోసము. గ్యాస్ నొప్పి, గుండె నొప్పి మేజర్ తేడా ఎలా ఉంటుంది డాక్టర్? చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ డిఫరెన్షియేషన్, ఎందుకంటే చాలామంది ఏందంటే గ్యాస్ నొప్పి, ఇది గుండె నొప్పా అన్నట్టు చాలా కంగారు పడుతుంటారు. అండ్ చాలామంది ఏందంటే గుండె నొప్పి ఉన్నా కానీ మేబీ ఇది గ్యాస్ ఉండొచ్చేమో అని చెప్పేసి దాన్ని ఇగ్నోర్ చేసేస్తారు అండ్ కాంప్లికేషన్స్‌కి గురవుతారనమాట. సో, డిఫరెన్షియేటింగ్ ఒక గ్యాస్ నొప్పిని, గుండె నొప్పిని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయడం అనమాట. కొన్ని బేసిక్ పాయింట్స్ ఉంటాయి. ఇఫ్ డెఫినిటివ్ కాదు, ఆల్వేస్ బెటర్‌కి ఎళ్లి చెక్ చేయించుకోవడము మనకు పెయిన్ వచ్చినప్పుడు. అని కామన్‌లా డిఫరెన్షియేషన్ మేము యాస్ ఎ డాక్టర్ కూడా మేమేందంటే హిస్టరీ బేసిస్ మీద ఆర్ పేషెంట్ చెప్పే పాయింట్స్ మీద ఇలా డిఫరెన్షియేట్ చేస్తామనమాట. ఓకే. గుండె నొప్పి ఏందంటే జనరల్లీ చెస్ట్‌లో ఉంటుంది. సెంటర్ కొంచెం లెఫ్ట్ సైడ్‌కి ఉంటుందనమాట నొప్పి. ఓకే. ఈ నొప్పి అప్పుడప్పుడు మనకు షోల్డర్‌కి, ఆర్మ్‌కు, జాకు, నెక్‌కి కూడా స్ప్రెడ్ అవ్వొచ్చనమాట. ఇది కొంచెము స్క్వీజింగ్ టైప్ నొప్పి ఉంటుంది. గ్యాస్ నొప్పి ఎక్కడుంటుంది? ఇక్కడుంటుంది. ఎపిగాస్ట్రియం ఉంటుంది ఆర్ సెంటర్ ఆఫ్ ద చెస్ట్ ఉంటుంది. ఇది యూజువల్లీ పైకి అప్పుడప్పుడు థ్రోట్ దాకా రావచ్చు. గుండె నొప్పి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే జనరలీ వాళ్ళు ఒక హెవీనెస్ అంటారు. ఏదో కొంచెం బాగా వెయిట్ పెట్టేసినట్టు, ఛాతీ మీద ఏదో బరువు పెట్టినట్టు ఉంటుందని చెప్పి చెప్తారనమాట. గ్యాస్ నొప్పి ఏందంటే జనరలీ షార్ప్ పెయిన్ ఉంటుంది, మంటగా ఉంటుంది. ఓకే. గుండె నొప్పిలో మనకు జనరల్లీ మంటగా ఉండదనమాట. థర్డ్ థింగ్ ఏందంటే అసోసియేటెడ్ సిమ్టమ్స్. ఓకే. ఆ నొప్పితో పాటు ఏమేమున్నాయి? ఓకే. గుండె నొప్పితో పాటు ఏందంటే జనరల్లీ కొంచెం ఆయాసం రావడము, చెమటలు పడడము, కొంచెము గాబర్ అనిపియడము అన్నట్టు ఉంటుంది. గ్యాస్ట్రిక్‌తో ఏందంటే మంట ఉంటుంది. దాంతో పాటు కొంచెం ఎదర్ తేపులు రావడం కానీ, వామిటింగ్ సెన్సేషన్ అనిపియడం కానీ, తిన్నది ఇట్లా నోటికి రావడం, రిఫ్లక్స్, ఇవన్నీ కామన్ ఉంటాయన్నమాట. ఎలా తగ్గుతుంది నొప్పి? జనరల్లీ హార్ట్ నొప్పి ఆర్ కార్డియాక్ రిలేటెడ్ నొప్పి, యాంజైనా ఉంటే మాత్రము రెస్ట్ తీసుకుంటే కొంచెము తగ్గిపోతుంది. గ్యాస్ట్రిక్ నొప్పి ఏందంటే కొంచెం యాంటాసిడ్ టాబ్లెట్స్ కానీ, ఏదో సిరప్ కానీ, అప్పుడప్పుడు కోల్డ్ మిల్క్ ఆర్ ఐస్ క్రీమ్ తాగినా కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకు అవుతుంది నొప్పి? ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఓకే. కార్డియాక్ నొప్పికి ఏందంటే యూజువల్లీ స్ట్రెస్, మెట్లెక్కడము, లేకపోతే కొంచెము ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన ఏందంటే అప్పుడు యూజువల్లీ ఈ పెయిన్ బయటపడుతుందనమాట కొంతమందికి, నాట్ ఎవ్రీబడీ. గ్యాస్ట్రిక్ నొప్పి ఎందుకొస్తుంది? స్పైసీ ఫుడ్ తిన్నాము, ఓవర్ ఈటింగ్ చేశాము, ఆయిలీ ఫుడ్ తిన్నాము, ఆర్ ఏదో పడని వస్తువు తిన్నాము అంటే దాని తర్వాత స్టార్ట్ అవుతుందన్నట్టు అది గ్యాస్ట్రిక్ నొప్పి ఉంటుంది. ఓకే. సో, ఇవి కామన్ పాయింట్స్ అండి మనము ఎలా డిఫరెన్షియేట్ చేయడం అనమాట గ్యాస్ట్రిక్ నొప్పికి ఆర్ కార్డియాక్ హార్ట్ బేసిస్ నొప్పికనమాట. కానీ ఎవరికన్నా నొప్పొస్తుంది, ఇది నాకు ఏంది అంటే భయం ఉన్నప్పుడు ఎప్పుడన్నా నేను చెప్పినట్టు ఒక డాక్టర్ దగ్గరెళ్ళేసి ఒక ఈసీజీనో బేసిక్ టెస్ట్‌లు ఏముంటాయో చేయించుకోవడము మంచిది. అప్పుడప్పుడు డాక్టర్స్ కూడా చెప్పడం డిఫికల్ట్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఓవర్‌లాప్ ఉంటుంది. పెయిన్ అంటారు, యాసిడిటీలో కూడా కొంతమంది గాబర్ అంటారు. ఓవర్ ఈటింగ్ చేసి అప్పుడప్పుడు యాసిడిటీ ఎక్కువైతే కూడా కొంతమందికి స్వెట్టింగ్ వచ్చేస్తుంది. సో, సమ్‌టైమ్స్ క్లినికల్లీ చెప్పడం డిఫికల్ట్. సో, ఆ టైంలో ఏందంటే ఎళ్లి ఈసీజీ, అప్పుడప్పుడు అవసరం పడితే కొన్ని బ్లడ్ టెస్టులు చేయించుకోవడము కరెక్ట్ అండి. స్పెసిఫికల్లీ పెద్దవాళ్ళలో, డయాబెటిక్ పేషెంట్స్‌లో, ఓకే. పేషెంట్ ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఆర్ స్మోకింగ్ చేసేవాళ్ళు, టొబాకో కన్జ్యూమ్ చేసేవాళ్ళు, వీళ్ళకేందంటే హై రిస్క్ పాపులేషన్ అనమాట. సో, వెంటనే చూయించుకోవడం కరెక్ట్. డాక్టర్ గారు, అంత గ్యాస్ నొప్పి అంత సివియర్‌గా ఎందుకు ఒకటేసారి వస్తది? చాలా మందికి ఏందంటే అండి సడెన్‌గా వస్తుందంటే డయట్ వలన ఉంటుందండి. ఓవర్ ఈటింగ్ చేశారు, పార్టీకెళ్లారు ఆర్ ఎక్కడో రెస్టారెంట్‌కెళ్లారు. ఎంత అవసరమో దానికంటే ఎక్కువ తినడము, ఫాస్ట్‌గా తినేయడము. వాటితో పాటు ఎయిదర్ కార్బోనేటెడ్ బెవరేజెస్, థమ్స్ అప్, కోకా కోలా ఇవన్నీ తాగడము, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడము, ఫ్యాటీ ఫుడ్ అనమాట. బాగా హెవీ మీల్ కన్జ్యూమ్ చేయడం. వీటి వలన ఏందంటే మన బాడీ దాన్ని ఇమ్మీడియేట్‌గా డైజెస్ట్ చేయలేదు. సో, అది స్టమక్‌లోనే ఉండిపోయి ముందుకెళ్ళలేదు.
అది రిటర్న్ వచ్చేసి మనకు అసిడిటీ ఎక్కువైపోయి వాళ్ళకి ఈ సిమ్టమ్స్ చేస్తారు. ఓకే. అది ఆల్ ఆఫ్ సడెన్‌గా అట్లా గ్యాస్ నొప్పి వచ్చినప్పుడు అంటే జనరల్‌గా అది గ్యాస్ నొప్పని మనకు తెలుసు ఏదో ఫుడ్ తిన్నాము అట్లా వచ్చింది అన్నప్పుడు వెంటనే ఏం చేయాలసలు? యాంటాసిడ్ వేసుకోవాలా? లేకపోతే ఈనో ఇలాంటివి తీసుకోవాలా? ఇంకా ఏముంటాయి? అంటే యాంటాసిడ్ సిరప్స్ ఉంటాయండి హ్మ్. ఫర్ ఇమ్మీడియేట్ రిలీఫ్. హ్మ్. యాంటాసిడ్ సిరప్స్ మనం రెగ్యులర్‌గా ఓవర్ ద కౌంటర్ దొరికేవి తాగితే హ్మ్. జనరల్లీ చాలా మందికి రిలీఫ్ హ్మ్. ఉంటుంది. ఓకే. కొంచెం వాకింగ్ చేసి హ్మ్. ఆహ్, సింపుల్ కొంచెం వాటర్ తాగడం ఇవన్నిటితో కూడా కొంతమందికి హెల్ప్ ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే కోకు అలాంటివి తీసుకుంటూ ఉంటారు. కార్బోనేటెడ్ డ్రింక్స్. యెస్. ఇంకా గ్యాసు అంటే అది తగ్గిపోతది. పట్టేసిన ప్రాబ్లమ్ తగ్గిపోతది. చాలా మంది హ్మ్. చేస్తారండి. యాసిడిటీ ఉన్నప్పుడు సోడా తాగుతారు. ఏదో తెచ్చుకొని తాగుతారు. అది బేసికల్లీ వాళ్ళకేముంటుందంటే, ఒక మంచి పెద్ద బర్ప్ వచ్చింది అంటే, హ్మ్. హ్మ్. నాకు గ్యాస్ తగ్గిపోయినట్టు అవును. ఉంటుంది. బట్ దాని వల్లతో పాటు ఏమవుతుందంటే, వాటితో పాటు రిఫ్లక్స్ ఎక్కువవుతుంది. హ్మ్. సో, వాళ్ళకేందంటే మనకు ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ ఛాన్సెస్ పెరిగిపోతాయి. హ్మ్. సో, జనరల్లీ సజెస్ట్ చేయము సోడాలు ఇవన్నీ తాగడము. ఒక యాంటాసిడ్ సిరప్ తాగేసి కొంచెం ఇఫ్ యూ జస్ట్ వాక్ అరౌండ్ చేస్తే హ్మ్. ఆహ్, ఈ సింప్టమ్స్ కొంచెం సేపట్లో హ్మ్. మామూలుగా తగ్గిపోతాయన్నమాట. డాక్టర్ గారు మీరు రాసే ఆ టాబ్లెట్స్ అర్లీ మార్నింగ్ పరిగడుపున వేసుకోవాల్సిన ప్యాంటాసిడ్ ఇలాంటి యాంటాసిడ్స్ చాలామంది మీరు ఒక నెల రోజులకి రాస్తే, ఒక సంవత్సరం పాటు కూడా వాడుతూ ఉంటారు. ఏం జరుగుతది అట్లా వాడితే? సీ ఆహ్, ఏదన్నా మెడిసిన్ వాడాలంటే దానికి హ్మ్. ఇండికేషన్ ఉందా? అవసరమా ఆ మెడిసిన్? అండ్ ఎన్ని రోజులు వాడాలన్నట్టు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు చెప్తున్నట్టు 100% కరెక్ట్. చాలామంది ఏందంటే ఒక మెడిసిన్ ఆహ్, రాస్తే యాంటాసిడ్ మెడిసిన్ ఫస్ట్ దాన్ని పొద్దున్న లేచిన వెంటనే తీసుకుంటారు తప్పు. ఈ యాంటాసిడ్ మెడిసిన్స్ కామన్‌లీ మీరు చెప్తున్నట్టు పాంటప్రజోల్ లాంటి మెడిసిన్స్ వాడాలి అంటే, మనం తినే ఫుడ్ కంటే 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవడమే అవి కరెక్ట్‌గా పనిజేస్తాయి. హ్మ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏందంటే స్పెసిఫిక్ కండిషన్స్‌లోనే అది లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదర్‌వైజ్ కామన్‌గా అసిడిటీ ఉంది అంటే కొన్ని రోజులు వాడేసి డాక్టర్ చెప్పినట్టు దాన్ని ఆపేయడమే కరెక్ట్ అన్నమాట. ఎక్కువ రోజులు వాడితే చాలామందున్నారు 20 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. బట్ థియరటికల్లీ రిస్క్ కాంప్లికేషన్స్ ఆర్ రిస్క్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ పెరిగిపోతుందన్నమాట. హ్మ్. కొంతమందికి అందువలన బోన్స్ వీక్ అవుతాయంటారు. వెరీ రేర్‌లీ కిడ్నీ రిలేటెడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి. హ్మ్. అండ్ బట్ మోర్ కామన్‌లీ ఏందంటే వీటి వలన మన బాడీలో క్రానికల్లీ యాసిడ్ సప్రెషన్ అయిపోతుంది. హ్మ్. అండ్ అందువలన ఏందంటే రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతుంది. రిస్క్ ఆఫ్ వైటమిన్ డెఫిషియన్సీస్ పెరిగిపోతుంది. స్టమక్‌లో పాలిప్స్ హ్మ్. ఉంటాయి. అవి ఈ మెడిసిన్స్ వలన కొంచెం కామన్‌గా చూస్తున్నాం ఈ మధ్య. హ్మ్. ఫండిక్ గ్లాండ్ పాలిప్స్ అంటాము. సో, ఇవన్నీ ఈ మెడిసిన్స్‌తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. హ్మ్. ఏదైనా మెడిసిన్ మనకు అవసరం ఉంటేనే మనము రెగ్యులర్‌గా వాడితే మంచిదండి. యెస్. జస్ట్ అందరూ వాడుతున్నారు గదా! నేను ఆ! గూడా వాడేస్తాను. కడుపులో హాయిగుంటది. హాయిగుంటుంది హ్మ్. అని జెప్పి వాడేస్తాను అంటే హ్మ్. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ టు డూ అన్నమాట. హ్మ్. ఇప్పుడు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌గా మీరు చెప్పండి డాక్టర్ గారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంకి చేయాలసలు? చూడండి బ్రేక్‌ఫాస్ట్ ఆబ్వియస్‌లీ మనం లేచే 2-3 అవర్స్ లోపల. సో, హ్మ్. జనరల్లీ ఏందంటే ఆహ్, అరౌండ్ 8:00-10:00 మధ్యలో బ్రేక్‌ఫాస్ట్. లంచ్ అరౌండ్ దట్ 1-3 టైమ్ అండ్ 7-9 డిన్నర్ ఉంటుందండి. హ్మ్. డిన్నర్ తర్వాత అట్‌లీస్ట్ మనం ఒక 2 అవర్స్ పడుకోకుండా ఉండాలి. చాలామంది ఏందంటే ఆఫీస్ నుంచి వస్తారు, తిన్న వెంటనే పడుకుంటారు. హ్మ్. సో, అది అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్మ్. సో, ఆహ్, డిన్నర్ తర్వాత అట్‌లీస్ట్ 2 అవర్స్ గ్యాప్ ఇవ్వడం ఇంపార్టెంట్. మనం చెప్పినట్టు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్యలో అవసరం ఉంటే స్నాక్. స్మాలర్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్ బెటర్. చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకేందంటే, హ్మ్. అది వాళ్ళు బెటర్‌గా టాలరేట్ జేస్తారు. హ్మ్. వాళ్ళకు సింప్టమ్స్ కూడా కొంచెం హ్మ్. కంట్రోల్‌లో ఉంటాయి. హ్మ్. ఈ ఆహ్, పికిల్స్ ఇలాంటివి తీసుకుంటే కడుపుని ఇరిటేట్ చేస్తాయి అంటారు. అంటే అవి చాలా క్రేజీ టేస్ట్‌తోనుంటాయి కదా డాక్టర్ గారు. హుహు. పూర్తిగా మానేయాల్సిందేనా? చూడండి. ఎనీ డైట్ రెస్ట్రిక్షన్ చెప్పేదేందంటే పేషెంట్‌కి సింప్టమ్స్ ఉంటేనే. ఇప్పుడు మీకు పికిల్ తింటే పడట్లేదు అంటే హ్మ్. అవాయిడ్ చేయాల్సిందే. హ్మ్. అప్పుడప్పుడు ఎనీ ఫుడ్ ఇస్ ఫైన్. హ్మ్. ఓకే. పికిల్‌లో ఏందంటే సాల్ట్ ఎక్కువుంటుంది, హ్మ్. స్పైస్ ఎక్కువుంటుంది, ఆయిల్ ఉంటుంది. సో, టేస్ట్‌కి ఎవరికైనా బావుంటుంది. అందరూ తింటారు. బట్ ఏందంటే అది తిన్నందుకు కొంతమందికి కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అవుతుంది. నాకు అసిడిటీ అవుతుంది. అది తింటే నాకు బాగా అసలు ఒక యాసిడ్ టాబ్లెట్ ఏసుకోవాల్సిందే అంటే దెన్ అవాయిడ్ చేయడమే మంచిదండి. హ్మ్. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో, గ్యాస్ నొప్పి, గుండె నొప్పి అసలు ఏదైనా నొప్పొచ్చిందంటే మీరన్నట్లుగా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి ఈసీజీ తీయించుకుంటే సరిపోతుంది. గ్యాస్ నొప్పా, గుండె నొప్పా ఒక్కొక్కసారి 2 సింప్టమ్స్ ఒకేలాగా ఉంటాయి కాబట్టి, యెస్. మరీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ గారు.
ఫాలో అవ్వాలని కోరుకుందాం. అంతేకాదు పొట్టని ఇరిటేట్ చేసే ఏ ఫుడ్స్ అయినా తీసుకోకూడదు. అంతేకాదు యాంటాసిడ్ ఒకసారి రాసారని అది ఎప్పటికీ వాడడం కూడా మంచి పద్ధతి కాదు. దానివల్ల మినరల్ అబ్జార్ప్షన్, విటమిన్ అబ్జార్ప్షన్ అనేది సరిగా ఉండదు. సో ఫాలో అవ్వాలని కోరుకున్నాను డాక్టర్ గారు. సో పొట్టకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.